హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక మా ఇంటి వెనకాల పెరట్లో మొత్తం పిచ్చి చెట్లు మొలిసినాయి. మొత్తం అందులో మంచి తోటకూర చెట్లు కూడా మొలిసినాయి. ఇవన్నీ తోటకూర మొక్కలే. ఈ తోటకూర మొక్కలు మంచిగా ఉండాలంటే ఈ పిచ్చి చెత్త బీకాలి, అందుకని ఎన్ని బీకుతున్నాయి. ఇవన్నీ తోటకూర మొక్కలండి. ఇవన్నీ తెల్లగంజేరు కూర మొక్కలు, ఇవన్నీ పీకేస్తాను. తోటకూర మొక్కలకు మంచిగా నీళ్ళు పెడితే చెట్లు మంచిగా వస్తాయి అనేసి ఈ చెత్త అంతా పీకి ఇక్కడ బాగా మొలిసినాయి. తోటకూర మొక్కలు, ఇవన్నీ తోటకూర మొక్కలు. మన ఇంట్లో కాసిన తోటకూర చాలా టేస్ట్గా ఉంటుంది. కూర కూడా చాలా బాగుంటుంది. బయట తోటకూరలు అయితే, ఆకుకూరలు అయితే మొత్తం మందులు వేసి పండిస్తారు కదా. మన అయితే మందులు లేకుండా పండుతుంది కదా, బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. జాగ్రత్తగా చూసుకుంటూ బీకాలి. వీళ్ళ మంచి చెట్లు కూడా ఉన్నాయి, తోటకూర మొక్కలు. ఇవన్నీ పెద్దగా అయితే కూర వెళ్తుంది మంచిగా. బయట కొనకుండా మొన్న పడ్డ వర్షానికి పిచ్చి చెత్త అంతా మొలిసిందండి. లేకపోతే అంత ముందుకు చెత్తే లేదు అసలు. చూపి నువ్వు కూడా బీక్తావా చెత్తదా? ఈరోజు కొంచెం తోటకూర కూడా వెళ్ళుద్ది మా తోటలో. చూడండి, ఇది తోటకూర మొక్కలే. ఎందుకో కొంచెం ముడతపోతున్నాయి ఇవి. ఇప్పుడు తెంపి కొంచెం యూరియా వేస్తే కొంచెం మంచిగా వచ్చేసట్టుంది తోటకూర. మా పల్లవి కూడా చెత్త పీకుతుంది నాతో పాటు. మా సూపి కూడా వచ్చింది చెత్త పీకటానికి. సూపి, చెత్త పీకుతావా? పీకుతావా? చెత్త మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా అండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం.